ఎందుకు ఆయన కొరకు తపన పడ్డాడు, ఏ అవసరం వచ్చిందో చూడండి. మనకి కూడా మన దేవుని నమ్ముకోవాలనుకో, ఉద్యోగం కోసం నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థనకి ఎందుకు వచ్చావు, 3 రోజులు ఉపవాసం ఎందుకు చేసావని అడిగావు అనుకో, ఏం చెప్తారు తెలుసా? ఈ 3 రోజులు బలంగా ఉపవాసం చేసినట్లయితే, బలమైన ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఎట్లాగన్నా సరే దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తాడని ఆశ కొంతమందికి. 3 రోజులు ఉపవాసం ఎందుకున్నామంటే ఎట్లాగన్నా మెడికల్ సీట్ కొట్టేయాలి, ఆ ఇంజనీరింగ్ సీట్ కొట్టేయాలి, నాకు ఆ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావాలి. ఈ 3 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో ఉండి మిగతా రోజులు అల్లరిగా తిరిగినా పర్లేదు, కానీ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడితో గడిపితే నాకు సీట్ ఇచ్చేస్తాడని ఒక ఆశతో వస్తారు. కొంతమంది అప్పులు తీరుతాయని ఆశతో వస్తారు. ఈ 3 రోజులు ఎప్పటి నుంచో గర్భఫలం లేదు, దేవుడు ఒక మంచి గర్భఫలం ఇస్తాడని ఆశతో వస్తారు. ఇలాగా ఇక్కడ ఉన్న మనము దేవుని దగ్గరికి ఎలాగొస్తామంటే స్వార్థముతో వస్తాం, ఆశతో వస్తాం, పొందుకోవాలని వస్తాం, దేవుడు ఏదో ఇస్తాడని వస్తాం, ఏదో లోటు ఉండి వస్తాం, ఏదో అవసరం ఉండి వస్తాం. కానీ జక్కయ్యలో అలాంటివి ఏమీ లేవు. మంచి జాబ్ ఉంది, చిన్న జాబు గట్ట కాదు, అనేక మంది మీద అధికారి. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద గాడ్. దేవుని అతనికి అవసరము లేదు. ఆయనకు మంచి ఆరోగ్యం ముందు పుష్టిగా ఉన్నాడు, చెట్టెక్కేసాడు, పరిగెత్తెత్తున్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. మనకులా కాలు నొప్పులు గట్రా లేవు. ఈయన పరిగెత్తుకుని వచ్చాడు, చెట్టు ఎక్కాడంటే శరీర సంబంధమైన బలహీనత కూడా లేదు. మనం స్వస్థతల కోసం వస్తాం, దేవుని కోసం, అవునే కదా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తామండి? స్వస్థతల కోసం వస్తాం. జక్కి స్వస్థత కోసం వచ్చాడా? నో, హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గాడ్. ఆర్థిక వృద్ధి కోసం వచ్చాడా? నో, హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్. డబ్బు కోసం రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఏదో ఉద్యోగం పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చాడా? నువ్వు అనుకో ఉద్యోగం వస్తావు, దేవుడు ఉద్యోగం ఇస్తాడని వస్తావు. నో, హీఈస్ ఏ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. హీ హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద హై క్యాడర్. గొప్ప క్యాడర్లో జాబ్ ఉంది. మరి ఎందుకు వచ్చాడంటే అన్నీ ఉన్నాయి, కానీ జక్కయ్య జీవితానికి పేరుకు తగ్గ తీరు లేదు.